బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఇటు బోడమణిక్యం తండా వాసులతో పాటు పదారు చింత గ్రామములు అక్కడ మొత్తం ఇక్కడ ఈ వార్త తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధితులకు న్యాయం జరగాలన్నటువంటి కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుందని అన్నటువంటి ఆందోళన. ఎందుకంటే కన్న తండ్రి పిల్లల పాలిట భార్య పాలిట శాపంగా మారుతున్నటువంటి పరిస్థితుల నడుమ అసలు కాలం ఎటు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక ఆవేదన, ఒక భయానకమైనటువంటి వాతావరణం ఈ బోడమాణిక్యం తండాలో ఉన్నటువంటి సంఘటన వెలుగు చూపించింది. మీ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక్కడే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఖననం చేశారు. ఎట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి? వాస్తవానికి పిల్లలను కానీ స్రవంతిని కానీ ఇక్కడ ఖననం చేయొద్దని మేము గ్రామస్తులందరూ చెప్పినప్పటికీ కూడా స్రవంతి వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున పదార్చింతల నుంచి మిగతా గ్రామాల నుంచి బంధువులు భారీ ఎత్తున వచ్చి ప్రవీణ్కి తగిన శాస్తి జరగాలంటే పిల్లలను ప్రవీణ్ యొక్క భార్య అయిన స్రవంతిని వాళ్ళ ఇంట్లోనే ఖననం చేయడం వలన వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతి కలుగుతుంది, వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది అని వాళ్ళ బంధువులు భారీ ఎత్తున కారం పొడితోటి దానితోటి డిపార్ట్మెంట్ పైన మా పైన ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులపైన కూడా కారం చెల్లి ఇద్దరు పిల్లలను ఇక్కడ ఖననం చేయడం జరిగింది. ఖననం చేసిన తర్వాత కూడా స్రవంతిని కూడా ఇక్కడనే ముందు పట్టడంతో మేము గ్రామ పెద్దలుగా మేము వాళ్ళను మన డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళను పదార్చింతల వాళ్ళ బంధువులను ఒక శాంతింపజేసి మీరు ఇది చేసిన తర్వాత ఇది స్రవంతిని మాత్రం ఇక్కడ వద్దు, వాళ్ళకు చిలక ఉంది, ఆ చిలకలో మీరు ఖననం చేసుకోలేనని వాళ్ళకు ఆ నైట్ సుమారు 10-11:30 ఆ టైంలో వాళ్ళను నచ్చజెప్పి స్రవంతిని మాత్రం అక్కడ బాయికాడ ప్రవీణ్ వల్ల చిలకల్లోనే దాన సంస్కారం చేయడం జరిగింది. కాకపోతే ఈ పిల్లలను ఇక్కడ ఖననం చేయడం వలన వాస్తవానికి కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా మెజారిటీ జనాల ఆలోచన ఏంటంటే తగిన శాస్త్రే జరిగింది అనేది చాలా మంది కోరుకున్నటువంటి విషయం జరుగుతుంది. కాకపోతే దీనిపై ఇక మేము స్పందించడానికి ఇది మన సెన్సిటివ్ విషయం అయిపోయింది. తండవాసులుగా ప్రతి కుటుంబం ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో కన్నీటి పర్వంతం అయిన సంఘటనలు చూస్తూ ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంది.